నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా అందరి చూపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వైపే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరుగుతున్నది, జూబ్లీహిల్స్ ఓచర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారనే ఒక చర్చ జరుగుతున్నది. సో ఇప్పటికే సర్వేల పేరిట కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఆ మధ్య చాణక్య నిన్న కేకే సర్వే కనుక చూస్తే 100% ఇక్కడ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతుందనేటువంటి మరి కేకే సర్వే చెప్తున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేకే సర్వే మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రజా సంఘాల జేసీ నాయకులు గజ్జల కాంతం గారు, టీపీసీ జనరల్ సెక్రటరీ. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మీ పార్టీ నాయకులు తిరుగుతూ ఉన్నారు, ప్రజలకు పోతూ ఉన్నారు. బట్ సర్వేల పేరిట మొన్న చాణక్య సర్వే చూస్తే 5% ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అని చెప్తున్నది. బట్ ఇప్పుడు కేకే సర్వే చూస్తే 17 నుంచి 18 తేడా కనబడుతున్నది. దీన్ని నమ్ముతారా ఈ సర్వేని మీరు? కేకే అనేది కేకే సర్వే అనేది అది కేటీఆర్ అనేటోడు కేసీఆర్ అనేటోడు వేయించుకున్నారు. కేసీఆర్ ఆ కేకే సర్వే అనేది చేయించుకున్నాడు. అది వాళ్ళ దగ్గర కేటీఆర్ దగ్గర రాష్ట్రాన్ని దోషిన డబ్బు ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోషిన డబ్బు ఉంది. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద, ఇతర ప్రాజెక్టుల పేరు మీద, అదేవిధంగా ఇస్కా దందాలు చేసి అనేకమైనటువంటి స్కీముల పేరు మీద అన్ని స్కాములు చేసి మొత్తం హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల భూమిని కేటీఆర్ అనేటోడు వాళ్ళ బినాం పేర్ల మీద చేయించుకొని ఇట్లా తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్ష అంటే దాదాపు 8 లక్షల కోట్లు అప్పు చేసి వాళ్ళు దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల కోట్లు దోసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును దోసుకున్న డబ్బుతోని వాళ్ళు ఎన్నికల్లో కూడా కేకే అని సర్వే పెట్టుకొని ఆ సర్వేని మొత్తము డబ్బులు పెట్టి వాళ్ళే స్వయంగా చేయించుకొని మా బీఆర్ఎస్ఏ గెలుతుందని ఆ కేకే సర్వే ద్వారా చెప్పించుకున్నారు. అదంతా బోగస్. తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను అణగదొక్కిర్రు. ఇయ్యలో తెలంగాణ ఉద్యమకాలను తొక్కిపడేసారు కేటీఆర్ అంటాడు. ఆ పార్టీని ఎట్లా నమ్ముతారు? దళితులను అణగదొక్కారు. దళిత బంధు అనే పేరు మీద పెట్టి దళిత బంధు అని చెప్పి ఒక హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఇచ్చి ఓడిపోయిన తర్వాత, హుజురాబాద్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా దళిత బంధు ఇవ్వకుండా మోసం చేశారు. బీసీ బంధు అని పెట్టి బీసీ బంధు ఎవరికి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. ఇయ్యలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మోసం చేశారు. ఇయ్యలో నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. ఇయ్యలో ఇంటికో ఉద్యోగం అన్నారు. 2014లో ఏమన్నారు? తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పాడు కేటీఆర్. ఏది ఇంటికో ఉద్యోగం ఇక్కడిది? వాళ్ళ ఇంట్లో 5 ఉద్యోగాలు వచ్చినాయి. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత వాళ్ళకు వచ్చినాయి తప్ప తెలంగాణలో ఉన్నటువంటి దళితులకు, అణగారిన వర్గాలకు, మైనార్టీలకు రాలే. ఇక్కడ 100% ఉన్న ప్రజలకు ఎక్కడ రాలే. అంటే తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని దోషిన డబ్బు, తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగిన డబ్బు, తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిన డబ్బు కేటీఆర్ కుటుంబం దగ్గర ఉంది. కాబట్టి ఆ డబ్బును పెట్టి ఇష్టం వచ్చినట్టు మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేయాలి, ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలను కూడా మోసం చేయాలి అనే ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో పోతున్నారు. నేను 10 ఏళ్లలో ఒక్కనాడన్న కేటీఆర్ అన్నటోడు ఎప్పుడన్నా ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో తిరిగాడా? ఎక్కడికన్నా ఈ దళితులకు కానీ, ఎస్టీల దగ్గరికి కానీ, దళిత ప్రజల దగ్గర కానీ, మైనార్టీ ప్రజల దగ్గరికి కానీ 10 ఏళ్ల అధికారం ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు ఎన్నడన్నా ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో పేద ప్రజల దగ్గరికి పోయాడా? ఎక్కడ పోలేదే. మరి ఏం డెవలప్మెంట్ జరగలేదే. చూస్తున్నారు కదా ఇదంతా. ఎక్కడ వేసిన గొంగుడు అక్కడనే ఉంది కదా. మరి 10 సంవత్సరాల్లో ఏం జరిగింది? పోనీ ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో దళితులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఏమైనా ఉద్యోగం వచ్చిందా? కాంగ్రెస్ 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇప్పటికీ చాలా బాకీ పడ్డది.
5,000 కాదు 10,000 ఎంత ఇచ్చినా తీసుకోరని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. 5,000 ఇస్తే 5,000 తీసుకోండి, అటు ఓటు మాత్రం బీఆర్ఎస్కి వేయండి, వాళ్ళు మీకు బాకీ పడరని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ స్టేట్మెంట్? ఎవరు బాకీ వల్లే కేసీఆర్ కేటీఆర్ అంటున్న దగ్గర లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు చూసిన డబ్బు ఉంది. ఆ డబ్బుతోని 10,000 కానీ 20,000 కానీ 30,000 కానీ ఓటుకు పెట్టి కొనాలని చూస్తున్నాడు వాడు. ఎందుకంటే కేటీఆర్ అంటాడు మొత్తం డబ్బు వాళ్ళకి ఇక్కడ జుబ్లీహిల్స్ ప్రజల దగ్గరికి ఎన్నడూ కూడా పోలేదు. రెండోది ఇయ్యల్లో కేటీఆర్ అంటాడు కేసీఆర్ అంటోనికి ఇయ్యల్లో 60 ఫామ్ హౌస్ దగ్గర 60 ఎకరాలు ఉండే 2014 ముందు. ఇవాళ 600 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఇలా కేటీఆర్ అంటాడు 500 కోట్లతో ఇల్లు కట్టాడు. ఎక్కడి నుండి వచ్చిందా డబ్బంతా? బంజారాహిల్స్లో చిన్న ఇల్లు ఉన్నది 2014లో. ఇయ్యల్లో వాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక కేటీఆర్ మంత్రి అయిన తర్వాత 500 కోట్లతోని అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టాడు. ఎక్కడి నుండి వచ్చింది అది? ఫామ్ హౌస్లు 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చింది? హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఉంది 100 ఎకరాలు. ఎక్కడి నుండి వచ్చింది అదంతా? అమెరికాలో 40,000 కోట్లు పెట్టాడు కేటీఆర్ అంటాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆ డబ్బంతా? దుబాయ్లో 30,000 కోట్లు పెట్టి ఒక కంపెనీ పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బంతా? లండన్లో 25,000 కోట్లు పెట్టాడు, అక్కడ కంపెనీ పెట్టాడు కేటీఆర్ అంటాడు. ఎక్కడి నుండి చెందిన డబ్బంతా? అంటే ఇయ్యలో తెలంగాణ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి అలా బినామీ పేర్ల మీద ఉంది. ఎక్కడి నుండి చెందిన ఆ భూములన్నీ? ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. ఇక్కడ ఇదే జుబ్లీహిల్స్ ప్రజలలో దళితులకు కానీ మరి ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఎక్కడన్నా నిరుపేదలకు భూమి పంచిండ్రా? ఎక్కడన్నా గుంట భూమి ఇచ్చిండ్రా నిరుపేదలకు? ఎవరైనా ఇంటికో ఉద్యోగం అన్నాడు? జుబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఈ దళితులకు అణగారిన కులాలకు మైనార్టీలకు ఎక్కడన్నా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? పోనీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిండ్రా? మరి వీళ్ళందరినీ అనగదొక్కాడు కదా. ఇయ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 8 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు వేసిపోతే ఆ అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ తెలంగాణ ప్రజలను వాళ్లకు చెప్పిన హామీలన్నీ కూడా ఇయ్యలో బస్ ఫ్రీ అన్నాం, మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చాము. ఇయ్యలో 200 యూనిట్లు పేద ప్రజలకు 200 యూనిట్లు ఫ్రీ అన్నాం, ఇచ్చాము. అదేవిధంగా సన్న బియ్యం ఇచ్చాము. రేషన్ కార్డు 10 సంవత్సరాలు కేటీఆర్ అధికారంలో ఉన్నారు, ఇవ్వలే. కానీ మేము రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇయ్యలో మొత్తము టోటల్గా ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తున్నాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు కానీ జుబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కానీ అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. వాస్తవానికి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాము, ఖచ్చితంగా అమలవుతుంది. కానీ రౌడీ రాజ్యం నడుస్తున్నది. ఒక రౌడీకి ఇక్కడ టికెట్ ఇచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చినా నవీన్ యాదవ్ గెలిచినా ఇక్కడ మొత్తం కూడా రౌడీయిజం గుండాయిజం జరిగింది అంటున్నారు. నిజంగా మీ అభ్యర్థి రౌడీయేనా? ఎవడన్నాడు? కేటీఆర్ అంటూని చెప్పు తీసుకొని కొడతారు ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. రౌడీ అంటున్నావు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గరికి నువ్వు ఆయన సపోర్టు కోరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటి దగ్గర కూర్చొని ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఈయన రౌడీ గుండా అని తెలియదా కేసీఆర్కు? 2001లో ఎవరి దగ్గరికి పోయినావు? ఇదే నవీన్ యాదవ్ తండ్రి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి నువ్వు నాకు సపోర్ట్ చేయాలని నా టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి దండం పెట్టి ఆయన దగ్గర కూర్చొని ఆయన డబ్బులు ఇస్తే నీవు నీ ప్రయాణానికి బండి కొనుక్కున్నావు. ఇయ్యలో ఆయనతోని నవీన్ యాదవ్ తండ్రితోని కూర్చొని తాగినవు, తిన్నావు. అది మరిచిపోయి మాట్లాడితే ఆనాడు మరి ఈ గుండా రౌడీ అని తెలియదా? ఎట్లా మాట్లాడుతున్నావు? ఆయన ఇయర్లో నవీన్ యాదవ్ గారి కుటుంబం ఎవరైతే భూస్వాములు ఉన్నారో, ఎవరైతే బడాబాబులు ఉన్నారో, ఎవరైతే పేద ప్రజలకు అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. అలాంటి వాళ్ళను తరిమి కొట్టారు. అలాంటి వాళ్ళను మరి ఈ శ్రీశైలం యాదవ్ కానీ వాళ్ళ ఇప్పుడు నవీన్ యాదవ్ కానీ పేద ప్రజల పక్షాలు నిలబడ్డారు. ఇది కేసీఆర్ అనేటోడు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఇయ్యలో నవీన్ యాదవ్ తండ్రి గిట్ట సపోర్ట్ చేయకపోతే
టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండకపోతుండే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇయ్యలో మొత్తము ఎలక్షన్లలో ఇవాళ ఇక్కడ జిహెచ్ఎంసీ మరి ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు సపోర్ట్ కోరిండు? నవీన్ యాదవ్ గారి తండ్రి సపోర్టే కోరిండు కదా. ఏ గుండెనైతే అంటుండో, ఏ రౌడైతే అంటుండో. మరి ఆనాడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ చేస్తారని చెప్పి నమ్మిచ్చి ఆయన దగ్గర డబ్బు తీసుకొని మరి మేయర్గా నిన్ను చేస్తా అని చెప్పింది కదా కేసీఆర్ ఆనాడు. మరి ఆనాడు గుండా రౌడీ అనేది ఆయనకు తెలియదా? అంటే వాళ్ళ దానికి వచ్చే వరకు ఒక మాట, మా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డప్పుడు ఒక మాట. ఇలాంటి దుర్మార్గం మాటలు మాట్లాడితే ఇక్కడ కాన్స్టిట్యూన్సీ ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండరు. అయినా ఎవరైనా నవీన్ యాదవ్ తండ్రి అన్నట్టయినా పేద ప్రజల పక్షాన ఆయన ప్రజల పక్షాన ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గులు భూస్వాములు కానీ అంటే బడాబాబులు కానీ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేశాడు. వాళ్ళు ఎవరికైతే ప్రజలకు అన్యాయం చేశాడో, ఎవరినైతే ప్రజలు పట్టించుకోలేదో, ఎవరికైతే ప్రజలకు అన్యాయం చేసి పేద ప్రజలు కానీ మధ్యతరగతి వాళ్ళని కానీ వీళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు అప్పుడు వాళ్ళను అండగా నిలబడి వాళ్ళని ఇక్కడ నుండి వాళ్ళ జోలికి రాకుండా చేశాడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఎవరిని రౌడీ అంటారు? రౌడీ అంటే పేద ప్రజల జోలికి పోయినప్పుడు, పేద ప్రజలను కొట్టినప్పుడు రౌడీ అంటారు. మధ్యతరగతి వాళ్ళని కొట్టినప్పుడు రౌడీ అంటారు. ఇది వాస్తవమే కదా. మరి ఏనాడు పేద ప్రజల జోలికి పోలేదే నవీన్ యాదవ్ కానీ నవీన్ యాదవ్ తండ్రి కానీ ఏ పేద ప్రజల జోలికి పోలేదే. పేద ప్రజల భూములు గుంజుకోలేదే, ప్రజల ఇండ్లు గుంజుకోలేదే, పేద ప్రజల మీద దాడి చేయలేదే, మధ్యతరగతి ప్రజల మీద దాడి చేయలేదే. మరి ఎట్లా గుండవుతాడు? అంటే మీ పరిపాలన వచ్చే వరకు దొరల పరిపాలన అంటే దొర దగ్గరికి వచ్చే వరకు ఇంకొకటి ఉంటుంది, పేద ప్రజల దగ్గరికి వచ్చే వరకు ఇంకొకటి ఉంటుందా? అంటే నీవు నవీన్ యాదవ్ తండ్రితోని పూర్తి సపోర్ట్ తీసుకొని నీ టీఆర్ఎస్ పార్టీ బలోపేతమయ్యేదాకా 2004 దాకా 2009 దాకా నీ పార్టీ బలోపేతమయ్యేదాకా మరి నవీన్ యాదవ్ తండ్రి సపోర్ట్ తీసుకొని ఇలా నీ పార్టీని బలోపేతం చేసుకున్నావు. మేయర్ నిలబెడతానని చెప్పావు, డబ్బు తీసుకున్నావు, ఆయన సపోర్ట్ తీసుకున్నావు. అప్పుడు ఈ గుండా రౌడీల గురించి తెలియదా మరి? అంటే అప్పుడు నువ్వు అప్పుడు ఏ విధంగా మరి వాళ్ళ సపోర్ట్ తీసుకొని నీ పార్టీ బలోపేతమైనాక వాళ్ళని దూరం పెట్టావు. ఇది ప్రజలందరికీ తెలిసే కదా. అంటే నీవు ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్ళను, మధ్యతరగతి ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా నీ పార్టీకి దూరం చేసుకున్నావు, నీ పార్టీకి దూరం పెట్టావు. ఇది వాస్తవం. ఎందుకంటే ఏ నాయకుడు కూడా ఇలా నవీన్ యాదవ్ తండ్రి కొడుకులు పేద ప్రజల పక్షాలను నిలబడ్డారు కాబట్టి వాళ్ళని నీ పార్టీకి దూరం పెట్టావు. నువ్వు వాళ్ళని దగ్గరగా నానియలేదు. కాబట్టి అది జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా తెలుసు. మీ అభ్యర్థి ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? మెజార్టీతో గెలుస్తున్నారు నవీన్ యాదవ్ గారు. 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఇతర అన్ని వర్గాల ప్రజలు కూడా నవీన్ యాదవ్ గారికి మద్దతు చేస్తున్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుండి కూడా గుర్తుపెట్టుకోండి, నవీన్ యాదవ్ గారు ఇక్కడనే పుట్టాడు, ఇక్కడనే పెరిగాడు. వాస్తవాలు పేద ప్రజల పక్షాన నిలబడ్డాడు. పేద ప్రజలకు ఏమి అవసరం ఉన్నా సపోర్ట్ చేశాడు. ఈ మధ్యతరగతి ప్రజలకు కూడా రాత్రి అయినా పగలైనా ఆయన దగ్గరికి పోయిన ప్రతి ఒక్కరికి కూడా సాయం చేశాడు, సపోర్ట్ చేశాడు. అలా తండ్రి కూడా నవీన్ యాదవ్ గారి తండ్రి కూడా పేద ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు, మధ్యతరగతి ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు, మైనార్టీల పక్షాన్ని నిలబడ్డాడు, వాళ్లకు సాయం చేశాడు. ఒక్కనాడు కూడా ఈ పేద ప్రజల సొమ్ము కానీ, భూములు కానీ, జాగలు కానీ, డబ్బు కానీ, ఇతర ఏ విధంగానైనా వాళ్ళని ఏనాడు కూడా నష్టపెట్టలేదు. ఎవడైతే బడాబాబు ఉంటాడో, ఎవడైతే ఉన్నత వర్గానికి సంబంధించిన ఉంటాడో, ఎవడైతే 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాడో వాళ్ళని బెదిరించాడు. పేద ప్రజల జోలికి వస్తే బాగుండదని చెప్పి, మధ్యతరగతి ప్రజల జోలికి వస్తే బాగుండదని చెప్పి వాళ్ళ పక్షాన నిలబడి ఈ బడాబాబులను 100 కోట్లు 1000 కోట్ల మీదను ఆయన దాడి చేశాడు. వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు తప్ప ఏనాడు కూడా నవీన్ యాదవ్ కుటుంబం ఎవరికి కూడా పేద ప్రజలకు నష్టం చేయలేదు. ఇప్పుడు కూడా పేద ప్రజల పక్షాన్నే నిలబడతారు. వాళ్ళు మధ్యతరగతి ప్రజల పక్షాన్ని నిలబడతారు, మైనార్టీల పక్షాన నిలబడతారు తప్ప ఈ దుర్మార్గులు చెప్తే కేసీఆర్ చెప్తే వినేటట్టు సిద్ధంగా లేరు. 1,00,000 మెజార్టీతోని నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నాడు. తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా తెలుసు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కానీ,
మధ్యతరగతి వాళ్ళు కానీ, బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఇక్కడున్న దళితులు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ను కావాలని కోరుకుంటున్నారు. నవీన్ యాదవ్ను కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా నవీన్ యాదవ్ను గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో గెలిపిస్తారు. ఇయ్యలో ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో గెలిస్తే రేపు పొద్దున ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీని అంటే ఈ రూపురేఖలే మారిపోతాయి. ఎందుకంటే 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏనాడు కూడా, బీఆర్ఎస్ ఏనాడు కూడా కేసీఆర్ కేటీఆర్ పట్టించుకోలేదు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100కు 100% ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ రూపురేఖలే మార్చుతాడు. ఈ పేద ప్రజల బతుకులను కూడా రూపురేఖలే మార్చుతారు. ఖచ్చితంగా అట్టడుగు వర్గాలకు, దళితులకు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలకు కూడా, మైనార్టీలకు కూడా, పేద వర్గాలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లతో సహా అన్ని స్కీములు కూడా అమలయ్యే విధంగా చేస్తారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉంటాడు కాబట్టి ఇక్కడి ప్రజలకు కడుపులో పెట్టుకొని చూసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద కేకే సర్వే మీద అయితే గజ్జల కాంతం ఫైర్ అవుతున్నారు. ఇదంతా పెయిడ్ సర్వేలు అని చెప్తా ఉన్నాడు. బట్ ఏదేమైనప్పటికీ నవీన్ యాదవ్ ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో ఇక్కడ గెలుస్తాడు. ఇక అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు ఖచ్చితంగా అందుతాయి. ఖచ్చితంగా కడుపున పెట్టుకొని మరి జూబ్లీహిల్స్ ప్రజల్ని ముఖ్యమంత్రి చూసుకుంటున్నట్టు గజ్జల కాంతం చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం సర్వేలు నిజమవుతాయా లేకపోతే కాంగ్రెస్ పెట్టుకున్న నమ్మకం నిజమవుతుందా? ఓటర్లు ఎటువైపు ఉన్నారు, ఎవరిని ఓటేసి మరి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిపించబోతున్నారు అనేది మరికొద్ది రోజుల్ని తేలబోతున్నది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, జూబ్లీహిల్స్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.